హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఒక 3-4 డేస్ నన్ను సెకండ్ అప్డేట్ అడగొద్దు. నాకు ఫ్రీ టైం అయ్యాక నేనే ఇస్తాను. అటు లిపిలో చాలా వెనకబడిపోయాను, అప్డేట్స్ సరిగ్గా రాయలేక. సో ప్లీజ్ ఒక 3-4 డేస్ నన్ను వదిలేండి, ఆ తర్వాత నేనే మీకు ఇస్తాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. కొన్ని మాటలు ఆమె గుండెల్లో సూటిగా దిగుతున్నాయి. ఎందుకని అలా అమాయకంగా చూస్తున్నావు? అలా చూస్తే నిన్ను అమాయకురాలు అని అనుకుంటున్నావా? మరి మాటలు నేర్చిన జాన దానికున్న అందాన్ని ఎరగా వేస్తుంది. ఇలా ఎంతమంది మగాళ్ళని పక్కన పడుకుని ఇక్కడి దాకా వచ్చావో అసలు ఎవరికి తెలుసు? నా అల్లుడు అమాయకుడు కాబట్టే వాడి పక్కన పెళ్ళంగా వచ్చావు. అసలు నీకన్నా ముందు దర్జాగా నా కూతురు ఉండాల్సిన ప్లేస్ నువ్వు ఆక్రమించేశావు. ఏం సిగ్గులేని జన్మ అనేది. నీ వల్ల అసలు నా కూతురు కదా అన్యాయం అయిపోయింది. ఒకరి జీవితంలోకి అక్రమంగా వచ్చిన నువ్వు అన్యాయం అయిపోతావే, మట్టి కొట్టుకుపోతావు. నీ కాపురం 3 నాళ్ళు ముచ్చటగా సర్వనాశనం అయిపోతుందని అంటూ కనీసం ఇంట్లో మనుషులుంటారు, వాళ్ళకి జరిగిన విషయం చెప్దాము అని ఏమన్నా ఉందా నీకు? ఒక మాట చెప్తే ఏమైనా నీ సొమ్ము పోతుందా, లేకపోతే నీ సొమ్ము తీసుకొచ్చి నాకు పెడుతున్నావా? తగుదనమ్మా అంటూ నువ్వు ఆ మ్యాన్షన్కి ఒక మహారాణివి. నీ కింద మేము పనిచేసే మనుషులం, అంతేనా నీ ఫీలింగ్? మనిషి కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నీకు మేము అంటూ ఇంట్లో ఉన్నామని అసలు గుర్తే రాలేదా? లేకపోతే ఏంటి చెప్పేది అని అనుకుంటున్నావా? మాకు అంత ధైర్యం వచ్చేసిందా నీకు? అంటూ మా వాడికి ఉన్న ఆస్తి ఐశ్వర్యం మొత్తం నువ్వు అసలు తీసేసుకోవాలనే కదా మా వాడిని నువ్వు వలలో వేసుకున్నావు. ఒక్కొట్టిగా అన్నీ లాక్కుంటున్నావుగా. ఇంకెందుకు నీ ముఖాన్ని అలా పెట్టావు? గుంటలొక్కల నా కూతురి పట్టిన అదృష్టాన్ని నువ్వు లాక్కున్నావు. నువ్వు వాడి లైఫ్లోకి ఎలా వచ్చావో ఇంకేం చూసి ఏం చూపించి? లేకపోతే సిగ్గులేని ఆడదల్లా వాడి పక్కలో నిజంగానే పడుకున్నావేమో. అవన్నీ నాకు తెలీదు, కానీ వెయిట్, పక్కలో పడుకుని నీకున్న అందాన్ని నిజంగానే ఎరవేసి వాడి జీవితంలోకి వచ్చావా? అందుకే వాడు మనసున్నవాడు కాబట్టి నీ మెల్లో 3 ముళ్ళు కొట్టాడా? నీ ఒంటి మీద తిప్పి కొడితే కేజీ కంటలేదు, కానీ నీకు నా మేనలుడు కావలసి వచ్చాడా? అంటూ రుద్రాణి గారు తన అడుగుల్ని వేగవంతం చేసి ప్రజ్వల్ దగ్గరున్న ప్రేరణని పక్కకు తోసింది ఆమె. రుద్రాణి చేసిన పనికి కేవలం ప్రేరణ అనుకోకుండా గోడకి వెళ్ళి గుద్దుకునేసరికి ఆమె నుదురు చిట్టి లైట్గా బ్లడ్ కూడా వచ్చింది. దాంతో తల మొత్తం దిమ్మెక్కిపోతున్నట్టు, తల తిరుగుతున్నట్టు ఫీల్ అయ్యి గోడకి అలాగే ఆనుకుంది ప్రేరణ. వెనకే ఉన్న రచన మాత్రం దీనికి ఇలాగే కావాలి అన్నట్టు కసిగా చూస్తుంది ప్రేరణని. ప్రేరణ మాత్రం తన గుండెల్లో ఆ క్షణం తట్టుకోలేనంత బాధ. రుద్రాణి గారి వైపు కన్నీళ్లతో చూస్తుంది. ఆమెకి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చూడండి, నేను మిమ్మల్ని ఇలా ఊరుకున్నాను అంటే కేవలం ఆయన మీ బంధువులు అని మాత్రమే కాదు, మీకు కూడా నేను సమాధానం చెప్పగలను. అలాగని పెద్దవాళ్ళని మాత్రమే ఆగుతున్నాను, అంతేగాని దాని అర్థం నన్ను చేతగానితనంగా చూడొద్దు మీరు. ఇంకొక విషయం, నా మీద మీరు హ్యాండ్ చేసుకున్నారు అని తెలిస్తే ఆయనకి అసలు మెలకు వస్తే ఈ పాటికి మీ హ్యాండ్ కూడా ఉండేది కాదు అని సీరియస్గా చెప్తుంది రుద్రాణి గారికి వేద. ఇంకోసారి నాతో జాగ్రత్తగా మాట్లాడండి అని ప్రేరణ అనగానే కోపం, ఆవేశం మనిషికి వస్తుంటే ఆ తర్వాత అసలు ఏం చేస్తామో గుర్తుండదంట. ఇప్పుడు అసలు రుద్రాణి గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. గోడ కానుకుని ఉన్న ప్రేరణ జుట్టు పట్టుకుని వెంటనే కోపంగా, అయితే ఏం చేస్తావు? మహా అయితే నీలాంటిది బజారుది ఏం చేస్తుంది?
మాకు ఉన్న ఒక్కగానొక్క బంధాన్ని దూరం చేసి వాడికి మాకు లేనిపోనివన్నీ మధ్యలో పెడతావు. అంతకు మించి ఇంకేమవుతుంది నీ వల్ల? అసలే దూరంగా ఉంటున్న మమ్మల్ని మొత్తానికే దూరం చేసేస్తావు. నీకు కావాల్సింది కూడా అదేగా. అప్పుడే కదా నీ కళ్ళు కూడా చల్లారి పడతాయి. ఇంకా ఆస్తి పట్ట పగ్గాలు కూడా నీ చేతికి వస్తాయి. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకోకముందు ఒంటి మీద గీత కూడా పడకుండా బాగానే ఉన్నాడు వాడు. ఏ ముహూర్తాన అసలు వాడి జీవితంలోకి వచ్చావో కానీ వాడిని ఇలా అమాంతం బెడ్పై పడుకోబెట్టేశావు. ఏ పాదమో నీది దరిద్రపు జాతకం దానా. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని వాడు మూలిక పడ్డాడు. అదే ఇకనైనా నీలాంటి దరిద్రం మా వాడికి అవసరం లేదు. నా కూతురు మేము ఇద్దరం చూసుకోగలం. నా కూతురు నీకన్నా మంచిగా చూసుకుంటుంది వాణ్ణి అంటూ ప్రేరణని ఆ రూమ్ నుంచి బయటికి నెట్టేసింది రుద్రాని. అనాల్సిన మాటలని అనేసి ఏడుస్తున్న ప్రేరణను చూస్తూ ఆమె ముందే తల్లి కూతురులు ఇద్దరు కలిసి ప్రేరణ ఫేస్పై మీద డోర్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత వచ్చే ప్రమాదాన్ని అసలు ఏమాత్రం ఊహించలేక పసిగట్టలేక డోర్ క్లోజ్ చేశారు. కానీ ఆ నెక్స్ట్ సెకండ్ రచన ప్రజ్వల్ చేతిలో చెంప దెబ్బతిని కిందకి కూలబడింది అమాంతం. ఇందాక ప్రేరణకి తల మొత్తం ఎలా దిమ్మ తిరిగిందో ఇప్పుడు రచన కూడా అలాగే దిమ్మ తిరిగింది. ఇంతలో రుద్రాని, ప్రజ్వల్ అది నీ మరదలురా, దాన్ని ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, మరి నా పిల్లని కూడా ఏ రైట్తో తన మీద చేయి చేసుకున్నావు రుద్రాని అని ప్రజ్వల్ కూడా ఏమాత్రం తగ్గకుండా అంటుంటే, నేను నీకు అత్తన్నిరా అనే రైట్ నాకుంది అంటే నన్నన్న అలానే నీకు ఎవరు చెప్పారు? అది నా పిల్లాన్ని నువ్వు కొట్టకు ముందు మాత్రమే నువ్వు నాకు అత్తవి. దాని మీద ఎప్పుడైతే నీ చేయి పడిందని తెలిసిందో అప్పుడే నువ్వు నాకు ఏమీ కానిదానివి. అంటే ఏంట్రా, మాకన్నా ముందు నిన్న కాక మొన్న వచ్చిన నీ పిల్లామే ఎక్కువ నీకు మాకన్నా అని అడిగారు రుద్రాణి గారు ఉక్రోషంగా. అయినా ఆమె మాకంటే నిన్ను బాగా ఎక్కువగా చూసుకుంటుందా అని రుద్రాణి గారు అరుస్తుంటే, ఎస్ 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 అంటూ ఆవేశంగా చెప్పి, డెఫినెట్గా చూసుకుంటుందా నన్ను. ఎంతలా అంటే నేను చేసిన తప్పుల్ని క్షమించి అమ్మల హక్కుని చేర్చుకునే అంత, నేను కొడితే పడే అంత, నేను తిడితే తట్టుకుని నా ఎదురుగా నిలబడే అంత, నేను ప్రేమ చూపిస్తే నాలో ఇష్టంగా కరిగిపోయేంత, ఇక మొత్తంగా నేను ఎలా ఉంటే నన్ను అలా ఇష్టపడేంత. నేను తనని ఏం చేశానో నాకు తెలుసు. తనని ఎంతలా ఇబ్బంది పెట్టానో అది కూడా నాకు తెలుసు. మీకు ఇవన్నీ నేను చెప్పనవసరం లేదు. కానీ మీరు నా విషయంలో ఏమైతే చేశారో అవన్నీ నాకు తెలుసు. ఇంకోసారి ఏ విషయంలో అయినా సరే తనని మీరు పాయింట్అవుట్ చేశారు అని మాత్రం నాకు ఇంకోసారి తెలిస్తే వద్దులే, గతం మాట్లాడుకుంటే బాగోదు అని మాత్రమే ఆలోచిస్తున్నా అన్నాడు ప్రజ్వల్ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఇద్దరికి. ఏరా అని రచనను చూపిస్తూ, దీన్ని నీ పెళ్ళాన్ని చెయ్యాలి అని అనుకోవడం తప్ప అంటూ, దానికన్నా నా కూతురు ఇంకా నిన్ను బాగా చూసుకుంటుంది. అలాంటిది ఎవరో ఒక అనాథ పీనుగు దిక్కు మొక్కులు లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలారా చూస్తూ ఊరుకునేది? అయినా దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు పెళ్ళి అయ్యి 4 రోజులు అయ్యిందో లేదో అప్పుడే హాస్పిటల్లో మంచం ఎక్కావు. అలాంటిది మనకు అవసరమా అలాంటి దరిద్రపు జాతకం? ఇది చాలదు తన పాదం ఏంటో చెప్పడానికి. అయినా ఆ అమ్మాయి ఎప్పుడైనా కోపంలో నీ మీద అరిచినా కానీ నువ్వు బాధపడతావు. ఇదైతే నువ్వు కొట్టినా తిట్టినా ఎందుకు కొట్టావు అని అడగడం కూడా రాని పిల్ల అని అన్నారు రుద్రాణి గారు తన కూతురిని చూపిస్తూ. ఇంతలో హో రియల్లీ అని అన్నాడు ప్రజ్వల్ సైడ్ స్మైల్తో.
అది నా పిల్లమే కాబట్టి నేను తిట్టిన కొట్టిన పడింది. నేను ఎలాంటి వాడినైనా నన్నే కావాలనుకుంది. బట్ మీరు అంటూ స్కర్కాస్కింగ్గా చూస్తూ, మీరు అంతగా ముచ్చట పడుతున్నారు కాబట్టి నీ కూతురికి ఒక ఛాన్స్ ఇస్తా, బాగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తూ వెయిట్ ఏ మినిట్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు ప్రజ్వల్. మరో నిమిషంలో అదే డోర్ కానుకుని బాధపడుతున్న ప్రేరణ అసలు తన చేసిన తప్పేంటో, ఏం చేసిందో అర్థం కాక అసలు తన మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, అసలు తన జీవితం ఎటు వెళ్తుందో, ఎటు మలుపు తిరుగుతుందో తెలియక గుండెల్లో ఉన్న బాధని ఎలా అదిమి పెట్టాలో, అసలు ఎలా అణచాలో ఎలా ఆపలేక అదే డోర్కి ఆనుకుని తన కన్నీళ్ళు చంపల్ని తడిపేస్తుంటే అనుకోకుండా ప్రజ్వల్ ఓపెన్ చేసిన డోర్కి అతని చేతుల్లోనే పడింది పూచెండుల ఆమె శరీరం. వెనక్కి పడిపోతున్నాను అనే భయం ఆమెని ఊపిరి తీసుకోవడం కూడా తీసుకోనివ్వలేదు ప్రేరణకి. కానీ ఇంతలో తనని తాకిన స్పర్శ ఎవరిదో అర్థమయ్యేసరికి తన కళ్ళల్లో వెలుగు చూపిస్తూ రిషి అని ఆదుర్తగా పిలిచి, నీకు అంతా బాగానే ఉందా అని అడిగింది అతన్ని తడిమేస్తూ మెల్లని స్వరంతో. బాగానే ఉంది కానీ టోనీ ఎక్కడున్నాడు అని అన్నాడు ప్రజ్వల్ సీరియస్గా. ఇదంతా కాదు, నీకు పెయిన్ వస్తుంది, ఎందుకు లేచావు అసలు? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. చూడు, ప్రెషర్ తీసుకునేసరికి నీకు కాటన్ దగ్గర ఎలా బ్లడ్ బ్లీడింగ్ అవుతుందో అంది కింద చూసిన ప్రేరణని ప్రజ్వల్ని. అదంతా తర్వాత, ముందు నేను చెప్పిన పని చేయి అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. దాంతో ప్రేరణ కూడా ఎక్కడా తగ్గకుండా క్లాత్ మార్చాలి, ఉండండి ముందు అని కసిరి, కాస్త ముందు మీ హెల్త్ విషయం చూసుకోండి, ఆ తర్వాతే ఏ పనైనా సరే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద ఉన్న నర్స్ని తీసుకొచ్చి క్లాత్ మార్చిన తర్వాత అడ్జస్ట్ చేసి టోనీ కోసం వెళ్ళింది ప్రేరణ. టోనీ ఆ మరో నిమిషంలో ప్రజ్వల్ ముందు ఉంటే, రణ 2 minutes నువ్వు బయట వెయిట్ చేయి అని అన్నాడు ప్రజ్వల్. ఎందుకు రిషి అని అంది ప్రేరణ. వెయిట్ చేయమని చెప్పానా లేదా అని సీరియస్గా అన్నాడు ప్రజ్వల్. దీంతో ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది ప్రేరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అర్థం చేసుకోండి, కొన్ని రోజులు నేను స్పీడ్ మోషన్ మీకు మినిట్స్ తక్కువ చూపిస్తుంది, అంతేకాని నేను ఎప్పుడు ఎలా ఇస్తున్నాను అలా ఇస్తున్నాను, కాస్త ఫాస్ట్ మోషన్లో పెడుతున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.